శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం వృషభ రాశి వారి ఆశ్వీజ మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ నెలంతా కూడా సరైనటువంటి మాసంగా చెప్పదగినటువంటి మాసం కాదు. కారణం, గత 2 నెలల బట్టి ఉన్నటువంటి ఫలితాలకి ఈ నెల మాస ఫలితాలకి వ్యతిరేక భావం కనిపిస్తుంది. గోచారంలోను గ్రహచారంలో కానీ వృషభ రాశి వారి గ్రహ సంచారం సఖ్యత లేకపోవడం వల్ల, కుజుడు గురుడి యొక్క అనుకూల స్థితులు లేకపోవడం వల్ల వీరు అనుకోని సమస్యలు ఎదుర్కోవడానికి నెలమాసం ఛాలెంజెడ్ అనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా తీసుకునేటువంటి నిర్ణయము, చేసేటువంటి పని యందు శ్రద్ధ సబూరి ఉంటేనే ఎదరికి వెళ్ళడానికి ఆస్కారం కనిపిస్తుంది. విద్యార్థులే కాదు, రాజకీయ రంగం నాయకులే కాదు, వృత్తి వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ నెలమాసం అత్యంత అనుకూలంగా లేదని చెప్పాలి. వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడపాలని చెప్పదగినటువంటి సూచన. ఆడవాళ్లకు లేనిపోయిన అవమానాలు ఏర్పడము, అపవాదులు ఏర్పడము, ఇంట్లో వాళ్ళే లేని సమస్యలు తెచ్చిపెట్టడం జరుగుతుంది. కనుక వారు సరైనటువంటి నిర్ణయాలు ఇంట్లో వాళ్ళతో చర్చించి తీసుకోవడం చెప్పదండి. భార్యాభర్తలకు కూడా అన్యోన్య దాంపత్యంలో ఒక ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఈ నెలమాసం కనిపిస్తుంది. కనుక ఎదుటివారి మాటలు వినకుండా మనవారెవరు ఎదుటివారెవరనే తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని మనం పెంపొందించుకుని ఈశ్వరారాధన చేసుకోవడం ద్వారా వృషభ రాశి వారు ఈ ఆశ్వీజ మాసంలో మెరుగైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఈ ఆశ్వీజ మాసంలో పాడ్యమి నుంచి విజయదశమి వరకు అమ్మవారి ఆరాధన జరుగుతూ ఉంటుంది. కాబట్టి త్రిరాత్ర వ్రతము అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 3 రోజులు యందు అమ్మవారిని అర్చన, అభిషేకము, విశేష కుంకుమార్చన, హోమం లాంటి క్రతువులు నిర్వహించి ఈ వృషభ రాశి వారు సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నెలమాసం వీరు మరింత మెరుగైన ఫలితాలు పొందడానికి గురువారం రోజున ఒక 2 కేజీల పావు శనగలు, శుక్రవారం రోజున 2 కేజీల బొబ్బర్లు శివాలయంలో దానం ఇవ్వడం వలన ఆర్థిక లావాదేవీలు యందు చక్కటి వాతావరణం ఏర్పడి మెరుగైన ఫలితాలు గోచరిస్తాయి. వీరు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని, వీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ నెలమాసం మిశ్రమ ఫలితాలే కాకుండా అధమ ఫలితాలు కనిపిస్తున్నందున ప్రతి ఒక్కరూ కూడా నిత్యం శివారాధన చేస్తూ మెరుగైన ఫలితాలు పొందడానికి ప్రతి ఒక్కరూ శివాలయాన్ని దర్శించి ఆ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీమాత్రే నమః.